అంటే వచ్చే దారిలో కారు చూసి ఆ కార్లో ఉంచి ప్రశాంతన కదా అని చెప్పి ఆపిర్రు. సో ఇంత ప్రేమగా పిలిచినప్పుడు నేను ఏముంటుంది ఆ తోట చూడడానికి అది అనుకున్నాను, కానీ ఇలా ఉంటుందని నేను ఊహించలేదు అనమాట ఇప్పటిదాకా కూడా. మన పేరేమన్నారన్నా? భానోద్ నరసింహరావు గారు, అకినాపురం తండా, ఏన్కూరు మండలం, ఖమ్మం డిస్టిక్లో ఈ రైతు వచ్చేసరికి మిరప సాగు చేయడం జరిగింది. 2 ఎకరాలు సాగు చేశారు. 5 ప్యాకెట్లుగా క్రాపిన్ కంపెనీ వారి శ్రీవల్లి అనే వెరైటీ 5 ప్యాకెట్లు, అదే కదా క్రాపిన్ వాళ్ళ శ్రీవల్లి. ఎన్ని ప్యాకెట్లు? 5 ప్యాకెట్లు వేసుకున్నారు. ఒకసారి తోటను చూడండి. ఆ తోటను చూస్తుంటే 6 ఫీట్స్ హైటు, గనుపులు కూడా చాలా దగ్గర గనుపులతోటి, విపరీతమైన పూత కాత, ఇంకా మనకు ఫ్లవరింగ్ ఉంది. అది కాదు, ఇప్పుడు ఈరోజు తేదీ జనవరి 16, 2025. ఇప్పటికీ కూడా తోట ఇప్పుడు వేసినట్టు నిగనిగలాడుకుంటా ఎలా ఉందంటే సో ఒక వేరే లెవెల్లో ఉంది. మరి వేసిన 5 ప్యాకెట్లలో నీకు ఎంత దిగుబడి వస్తుందన్నా? 30 వస్తుంది. 5 ప్యాకెట్లకే 30 క్వింటాల దిగుబడి. పక్కన మొత్తం 2 ఎకరాలు వేసారు కదా, మిగతా వేరే వెరైటీ వేసుకున్నారు. వాటితో పోల్చుకుంటే ఇది ఎలా ఉంది? ఇదే బాగుందా? అంటే దానికి కొట్టే మందులో దీనికి కొడుతున్నారు కదా? దీనికి కొడుతున్నారు. మరి అదెందుకు ఇంత దిగుబడి రావట్లేదు? కొత్త వెరైటీ కాబట్టి బాగా వస్తుంది. ఓకే, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏదైనా కొత్త వెరైటీ వేసేటప్పుడు ఆ కొత్త కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ ఎండి ఎవరైతే ఉన్నారో మ్యానుఫ్యాక్చరింగ్ బాగా చేస్తారు. ఎందుకంటే ఒక కంపెనీ డెవలప్మెంట్ అవ్వాలా, అలాగే ఒక బ్రాండ్ అయి ఉండాలి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ప్యాకెట్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ప్యాకెట్లు లేవా? ఇది ఎక్కడైనా పడేసారా? మరి మీరు 5 ప్యాకెట్లు డెమోలు వేసారు కదా, ఒకవేళ ఇది కాస్తుందా కాయదా అనే భయంతో ఏమైనా దాచిపెట్టలేదు. మేమైతే గుర్తుంచుకున్నాం వాళ్ళకి. అది ఏరే ప్యాకెట్లు 5 ప్యాకెట్లు ఉందని ఒకే మునం పెట్టించారు. ఇది అంతా ఇది ఆ వరుసలో ఉన్నదంతా ఇది, ఈ హైట్ కనిపించేదంతా శ్రీవల్లి. ఎక్కడ